రాష్ట్రాన్ని పర్యాటక హబ్గా చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నంద్యాలలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ కలెక్టర్ రాజకుమారితో కలిసి చిన్న చెరువు పార్కును పరిశీలించారు. 100 రోజులు 100 పనులు కార్యక్రమం పేరుతో పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. నిధుల కొరత ఉన్నా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ప్రపంచమంతా టూరిజం మీదనే ఆధారపడింది. మంత్రి గారు మనవాళ్ళు కాబట్టి ఆయన కూడా స్థానిక కూడా అయిపోయాడు. మనకు మంచి ప్లేస్ దీన్ని డెవలప్ చేసే ఆలోచన మన మంత్రి గారు చేసి మనకి ఏదైనా వనరులు ఇచ్చినప్పుడు దయచేసేందుకు బడ్జెట్ చెప్పింది. కాబట్టి ఇవాళ మేము టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా 100 రోజులు 100 కార్యక్రమాలు అనేటువంటిది ఒక ప్రణాళికను పెట్టుకున్నాం. రాబోయే రోజుల్లో వరుసగా ఒక పర్స్పెక్టివ్ ప్లానింగ్ ఒకటి పెట్టుకుని దాన్ని మళ్ళీ యాక్షన్ ప్లాన్ గా తయారు చేసుకుని 100 రోజులకి ఏ కార్యక్రమాలు చేయగలుగుతాం అవి సింపుల్ గా చేసేటువంటి కార్యక్రమాలు చేయాలి. అయితే ఇన్ని ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా నిధుల కొరత అనేటువంటిది మనకు పూర్తి. అక్కడ అందరు స్టేక్ హోల్డర్స్ ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరితో కలిసి ఎవరెవరు ఏ కార్యక్రమాలు చేయగలరు, ప్రభుత్వం ఏ మేరకు సహకరించేస్తుంది అనేటువంటి మాటలు కూడా మేము చెప్పి రాబోయే రోజుల్లో కేవలం మాటలకే పరిమితం కాకుండా దీన్ని ఒక ఆంధ్రప్రదేశ్ ని ఒక టూరిజం హబ్ గా తయారు చేయడానికి వీలుగా కృషి చేస్తాం.